హాయ్ అండి, వాసు మిడిల్ క్లాస్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఏం చేస్తున్నారండి అందరూ? అయితే ఇవాళ కొద్ది పని నుండి ఒంగోలు వెళ్తున్నానండి. సరే, ఒంగోలు హైవే వేసారు. ఒంగోలు మామూలుగా గుంటూరు హైవే వేసారండి. ఈ హైవే మేము వెళ్తుంటే 116 అడుగుల ఒక నిమిషం 116 అడుగుల సాయిబాబా టెంపుల్ ఉందండి. చూద్దాం. నేను దర్శనం చేసుకున్నాను. ఇప్పుడే గుడిలో కూడా వెళ్ళొచ్చాయండి. మీ అందరికీ సమస్త సద్గురు సాయినాథుడిని చూపించాలనుకుంటున్నాను. చూడండి వీడియో. ఇక్కడ బైపాస్ పక్కన అండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వటం మటుకు మర్చిపోవద్దండి. జై సాయిరామ్. చూడండి వీడియో. చూడండి హైవే అన్నమాట. ఇక మనకి హైవే అమ్మటేను గుడి. ఇక చూడండి దారి అన్నమాట. విశాలమైన చూడండి విగ్రహం కూడా పెద్ద విగ్రహం స్వామివారిది. ఇంత ప్రహరీ కూడా అండి పెద్ద. చక్కగా చెట్లు, పూల చెట్లు కూడా చక్కగా పెంచినట్టున్నారు. శరణు 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 గురు సాయినాథ శరణం, సాయినాథ కదా శరణం, సకల పాపహరణం, సాయి దివ్య తేజం. చూడండి స్వామివారి పాదాలు పెద్ద పాదాలు అన్నమాట. సాయి దేవా సాయి దేవా. స్వామివారికి మామూలుగా మనం ఈ వేస్తా కదండి ధూపం లాగా. ఇక దీంట్లో వేస్తామండి మామూలుగా. ఏదన్నా ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి స్వామివారికి వేస్తూ ఉంటాం. ఇక్కడ కట్టారన్నమాట. పెద్ద లంబరంగా కట్టారండి హైవే అమ్మటే. చూడండి సాయి దేవా. చూశారుగా పెద్ద హైట్గా ఉన్నాయన్నమాట స్వామి. పెద్ద హైట్. ఇక్కడ స్వామివారి ఇంకో
శుద్ధ సంబూరి స్వామివారు అంట చూడండి. ఎన్నో చక్కగా పూల చెట్లు, వేప చెట్టు, చిన్న చిన్న కొబ్బరి చెట్లు, స్వామివారికి ఇష్టమైన పూలు, ఇక్కడ చుట్టూరు తిరగచ్చండి మామూలుగా లోన. ఇక ఎలా ఉండిద్ది అన్న చూడండి. ఫోటో స్టార్ట్ పెట్టారు ఇక్కడ. ఈ మధ్య కట్టినట్టున్నారండి గుడి అయితే, టెంపుల్ అయితే. జై బోలో సమస్త సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇక మనకి ఏదైనా పుస్తకాలు కావాలన్నా ప్రసాదం ఇక్కడ ఉంది. పుస్తకాలు ఏమో మామూలు ఇక్కడ అమ్ముతారు స్వామివారి. వివరాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇస్తూ వెళ్తూ ఉంటారు. జై సాయిరామ్. సాయిబాబు ఉయ్యాలండి చూడండి. ఇప్పుడే ప్రసాదం అయితే తీసుకొచ్చారండి. ఇక ఫస్ట్ ప్రసాదాన్ని తీసుకున్నాను చూడండి. ఈ వెనకమాల షెడ్ ఏంటంటే మామూలుగా ఏదైనా భోజనాలు వండుకోవడానికి అండి. ఇక పంతుళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ఆ షెడ్ అన్నమాట వెనకమాల. గుర్తున్నాయండి ఈ పూలు ఏందో మీకు? చుట్టూరు పూల చెట్లు చక్కగా
పక్కనే హైవే. ప్లేస్ చూడండి ఎంత ప్లేసు, మరి మహానుభావుడు మరి ఎవరిచ్చారో కానీ ప్లేసు నంబర్ 1 ప్లేస్ అండి. చక్కగా ఇక పొద్దున్నే రావటం కదండి, కొద్ది పని నుండి వచ్చాం కదా, ఇక టెంపుల్ కనపడింది. సోమవారం ఫస్ట్ ప్రసాదం నాకే దక్కింది. ఇదే అదృష్టం ఉండాలండి. మనం ఏదో అనుకుంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ భగవంతుడిని చేరాలన్నది విషయం అనేది మటుకే అది చెప్పేది కాదు. ఎప్పుడు ఏం చేస్తామన్నది కూడా ఒక ఇదేను, కానీ ఎప్పుడు ఎక్కడ చేరాలన్నది కూడా ఆ భగవంతుడు. మనం ఎన్నో వెళ్దాం అనుకుంటాం, ఊరి అందరూ వెళ్తున్నారు బస్కి యాత్రలకి, మనం కూడా వెళ్ళాలనుకుంటాం. వెళ్ళగలమా? వెళ్ళలే. ఎందుకు? మనం ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా పని చేయాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదన్నా ఉండాలంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. అలానే ఆ స్వామి ఆజ్ఞ లేనిది మనం ఏమీ చేయలేమండి. జై సాయిరామ్, జై జై సాయిరామ్. బాయ్ అండి.